నాకంటే ఆత్మీయపరులైన సేవకులకు మీ అందరికీ నా వందనాలు. ముందుగా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం దైవ సేవకులు మరి కత్తి సాల్మాన్ తమ్ముడు కత్తి సాల్మాన్ పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, వాళ్ళ బిడ్డలకు, విశ్వాసులకు, ఆయా ప్రాంతాలకు వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. హల్లెలూయా. దేవుడు నాటి నుంచి నేటి వరకు ఈ మందిరాన్ని, సేవకుల కుటుంబాన్ని, మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవెనకరంగా మార్చి ఆయన రెక్కల నీడలో మనకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నాడు దేవుడు. ఈరోజు చర్చి చెప్పండి, చర్చి ఈరోజు ఏంది? వార్షికోత్సవం. ఎన్నో వార్షికోత్సవం? 19వ వార్షికోత్సవం. బాగా గమనించండి, 19 సంవత్సరాలైంది ఈ చర్చి ప్రారంభించి. ఈ 19 సంవత్సరాల్లో ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ప్రభు దగ్గరికి వెళ్ళి ఉన్నారు, ఎంతమంది విశ్వాసులు మందిరంలో ఉన్నారు, ఎంతమంది మార్గంలో బయటకు వెళ్ళిపోయినారు, ఎంతమంది కొత్తోళ్ళు చేర్చబడ్డారు, అవి అందరికీ తెలుసు. అయితే 19 సంవత్సరాల నుంచి నాటి నుంచి నేటి వరకు ఈ మందిరాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ సేవకుల కుటుంబాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తూ ఈ పరిచర్యను అంతకంతకు దేవుడు అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని నేను, ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు 19 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎన్ని వారాలు గ్యాప్ అయిపోతుంది మీరు మందిరంకి రాకుండా? ఎన్ని వారాలు ఆలోచించండి ఒక్కసారి. మీ గుండె మీద చేసుకొని, ఇప్పుడు ఒకవేళ 19 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉన్నాను మందిరంలో, ఒకటి లేదా 10 సంవత్సరాల నుంచి ఉన్నాను, లేదా 5 సంవత్సరాల నుంచి ఉన్నాను, స్టార్టింగ్ నుంచి ఉన్నాను అని చాలా మంది అనుకుంటుంటారు కదా. అప్పటి నుంచి ఎన్నిసార్లు ఆదివారాల పూట మందిరికి రాకుండా ఆగిపోతాం, ఎన్నిసార్లు కాపరిని బాధ పెట్టుంటాం, ఎన్నిసార్లు కాపరికి లోబడకుండా జీవిస్తాం. ఇంట్లో తల్లిదండ్రులు తిడితే ఒప్పుకుంటారు, పక్కనోళ్ళు అక్క చెల్లెలు తిడితే ఒప్పుకుంటారు, కాపరి ఒక్క మాట అంటే ఒప్పుకోలేరు. కాపరి ఎందుకు అంటాడంటే నీ జీవితాన్ని సరిచేసేదానికి అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 19 సంవత్సరాల నుంచి మనం మందిరికి వస్తా ఉన్నాం కదా. ఈ 19 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మనము ఎందుకు వస్తున్నాం మందిరానికి? మందిరానికి ఎందుకు వస్తున్నాం? ఇప్పుడు ఎందుకు వచ్చారు మన మందిరానికి? ఇప్పుడు ఎందుకు వచ్చాం? కత్తి సాల్మాన్ పాస్టర్ గారికి డబ్బుండి సభలు పెడుతున్నాడా? ఆలోచన చేయండి. ఎందుకు పెడుతున్నాడు? ఈ సభల ద్వారా ఏదో ఒక విశ్వాసి రక్షించబడాలని, ఎవరో ఒకరు మార్పు చెందాలని, ఏదో ఒక వ్యక్తి నూతనపరచబడాలని పాస్టర్ గారు ఈ సభలు ఇక్కడ పెడతా ఉన్నాడు. బాగా ఆలోచించండి. ఈ 19 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, అసలు మనం మందిరికి ఎందుకు వస్తున్నాం? ఏమా మందిరికి ఎందుకు వస్తున్నాం? ఒక్కొక్కరు అడిగితే ఏం చెప్తారు? వాక్యం వినాలి, ఓకే. కాపరి చేత ప్రార్థన చేయించుకోవాలి, పాటలు పాడాలి అని అంటారు. చాలా మందిరాల్లో గుర్తుపెట్టుకోండి, చాలా మందిరాల్లో పాటలు పాడే వాళ్ళు ఉంటారు కానీ ప్రార్థన పరులు మాత్రం ఉండరు. చాలా మందిరాల్లో సింగర్స్ ఉంటారు, ప్రార్థన పరులు మాత్రం ఆ మందిరాలు, చాలా మందిరాల్లో ఉండరు. మన మందిరాల్లో ఉండొచ్చు, కాదంటం లేదు, చాలా మందిరాల్లో ఉండరు. అసలు మనం మందిరంకి ఎందుకు వస్తున్నాం ఆలోచన చేస్తే ఇన్ని చెప్తా ఉంటారు కదా, ఇన్ని చెప్తుంటారు. అసలు మందిరంకి ఎందుకు వస్తున్నామంటే ఒక విషయం చెప్తాను మీకు నేను. ఎందుకు వస్తున్నామంటే మనల్ని మనము సరి చేసుకునే దానికి వస్తున్నాం.
మనల్ని మనం సరి చేసుకునే దానికి మందిరికి వస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 27వ అధ్యాయం 27వ కీర్తన 27వ కీర్తన 4వ వాక్యం, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగాను, దాని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ మాట దావీదు మహారాజు ఈ మాట మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ మాట దావీదు మహారాజు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఈ మాట మాట్లాడే విషయంలో ఎట్టంటే, ఈ మాట ఎప్పుడు మాట్లాడుతున్నాడు అంటే భయంకరమైనటువంటి ఒత్తిడి సమయాల్లో మాట్లాడుతున్నాడు. ఈ మాట టెన్షన్, ఆందోళన. సహజంగా దావీదు యుద్ధ సమయాల్లో అరణ్యాల్లో ఉండేవాడు. దేవునికి దూరంగా, దేవుని మందిరానికి, ఆలయానికి, ఆయన సన్నిధికి, ఆరాధనకి దూరంగా నివసించేవాడు దావీదు. అతని సమయాల్లో దూరంగా నివసిస్తుంటే అతని ఆశ అంతా ఎట్టుంటదంటే, నేను దేవుని ఎప్పుడెప్పుడు దర్శించాలని ఆశ ఉంటుందంట. బాగా ఆలోచించండి అమ్మా. ఈయన యుద్ధ సమయాల్లో ఆ అరణ్యాల్లో, గుహల్లో, కొండల్లో దాక్కుంటున్నప్పుడు ఈయన టెన్షన్ ఎట్టుంటుంది తెలుసా? ఎటువైపు నుంచి శత్రువు దాడి చేస్తాడా, ఎటువైపు నుంచి బాణాలు వేస్తారా, ఎటువైపు నుంచి ఈటలు విస్తారా, ఎటువైపు నుంచి వరుసతో దాడి చేస్తారా అనే వేదన, టెన్షన్ ఉంటుంది. కానీ దేవుడు మాత్రం జ్ఞాపకం రాడు. భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన ఒత్తిడి పరిస్థితుల్లో, భయంకరమైన రోగాలలో, అప్పుల్లో, సమస్యల్లో కూరుకుపోయినప్పుడు చాలా మందికి దేవుడు జ్ఞాపకం రాడు. వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఒక్కటే. ఏ జ్ఞాపకం తెలుసా? భార్య భర్తలు ఎదురుగా కూర్చోంటారట, బిడ్డలు కూర్చోంటారు ఆడ. అన్నం వండరు, నీళ్లు దారు, బిడ్డలు పట్టించుకోరు. కారణం ఏంది? ఇంట్లో సమస్యలు. ఆ సమస్యల్లో వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఇయ్యే కానీ దేవుని సన్నిధి వాళ్ళకి జ్ఞాపకం రాదు. అటువంటిది దావీదు ఏం చేస్తాడు తెలుసా? ఈ భయంకరమైన విపత్తుల్లో, ఈ భయంకరమైన టెన్షన్ అంటాడు, నేను దేవుని సన్నిధిలో ఆరాధించాలి, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు పోయి ధ్యానం చేయాలి, నేను యెహోవా యొద్ద ఒక్క వరం అడిగాను, ఒక్కటి కోరాను, నేను దాన్ని వెతుకుచున్నాను. యెహోవా సన్నిధిలో ధ్యానం చేయాలని, ఆయన ప్రసన్నత చూడాలని నాకు ఇష్టం. దీని ఫస్ట్ లో మనం చూస్తే, వాక్యంలో మనం చూస్తే, ఈ ఫస్ట్ భాగంలో మనం చూస్తే 27వ కీర్తనలో మొట్టమొదటి వాక్యంలో చూస్తే, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? చెప్పలు కొట్టండి. హల్లెలూయా. నేను అప్పులకు భయపడతానా? శ్రమలకు భయపడతానా? కష్టాలకు భయపడతానా? వాడొచ్చి కొడతాడని భయపడుతున్నానా? హింసిస్తే భయపడతానా? సూటిపాటి మాటకు భయపడతానా? ఎవరికి భయపడతాను? కారణం ఏం తెలుసా? నాకు వెలుగు ఆయనే, నన్ను రక్షించింది ఆయనే. ఆయన పేరు నజరేయుడైనటువంటి యేసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎవరికి భయపడతాను? ఆయనే నా వెలుగు, ఆయనే నా రక్షణ. ఈ కీర్తనలో మనం చూస్తే, నన్ను శరీరాల మాంసం తినేదానికి, క్రూరులు నన్ను చంపేదానికి, నన్ను హింసించేదానికి నా మీద ఎగబడుతున్నారయ్యా, నన్ను చాలా బాధిస్తున్నారయ్యా, నన్ను చంపాలని చూస్తున్నారయ్యా, నన్ను హింసించాలని చూస్తున్నారయ్యా, నన్ను కొట్టాలని చూస్తున్నారయ్యా. అసలు వాడి పేరు లేకపోతే బాగుంటున్నారయ్యా, అసలు దావీదు అనేవాడు ఉండకపోతే బాగుంటున్నారయ్యా. చాలా మంది అంటుంటారు, నన్ను ఒకటే హింస పెడుతున్నారు సార్, పక్కన అక్క నన్ను ఒకటే హింసిస్తుంది, నేను లేకపోతే బాగుండు, నేను మందిరికి వస్తే ఆమె రాదంట, నేను మందులో కూర్చుంటా ఉండదంట, నన్ను సూడిపోటీ మాటలతో నన్ను హింసించి నన్ను హేళన ఎగతాళి చేస్తుంది సార్ అని మంది అంటుంటారు కదా. ఆలోచించేయండి, బాగా గుర్తుపెట్టుకో. నీ వెనక ఎంతో మంది కుట్రలు కుతంత్రాలతో
నిన్ను అసూయతో ద్వేషాలతో వెలివేస్తున్నారు. నువ్వంటే ఎంతోమందికి పడదు. నువ్వు బాగా డెవలప్ అవుతున్నావని, అభివృద్ధి చెందుతున్నావని, నీ కుటుంబం బాగుందని, నువ్వు ఎంప్లాయ్ అని, నువ్వు అప్పులు చేయవని నేను ఎంతో మంది నీ వెనక అనుకుంటా ఉంటారు. వాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకో, ఒక నగ్న సత్యం చెప్తున్నాను మీకు. నేను ఈ విషయాలను కుమిలిపోతున్నావేమో, ఈ విషయాలను బాధపడుతున్నావు ఆలోచించాయి, ఈ విషయాల్లో టెన్షన్ పడుతున్నావు ఆలోచించాయి. నీ వెనక ఎంత మంది నిన్ను హింసించినా, ఎంతమంది నీ గురించి అనుకున్నా, వాళ్ళు నీ వెనక వారే కానీ ముందు వారు మాత్రం కాదు. నువ్వే ముందు వాడివి, అదే గుర్తుపెట్టుకో. నా వెనక ఎంతో మంది అనుకుంటుంటారు, నీ వెనక ఎంతో మంది అనుకుంటుంటారు. అబ్బో ఎట్టొచ్చింది వైశాల్యం, ఎట్టొచ్చింది ఐశ్వర్యం, ఎట్టొచ్చింది. దావీదుని ఎంతమంది అనుకుంటున్నారు తెలుసా? దావీదును చంపాలని, దావీదు ఉండకుండా ఉండాలని, దావీదు అసలు ఉండకూడదని చెప్పి అనేక మంది అనుకుంటున్నారు. ఈయన అంటాడు, దేవుడు నాకు ఎట్టున్నాడంట, ఎట్టున్నాడంట ఆయన, యెహోవా నా వెలుగు నా రక్షణ, ఎవరికైనా నేనెందుకు భయపడతాను. వాళ్ళు ఎవరైనా ఎందుకు భయపడతాను, నేను దేవుని సన్నిధిలో ఆరాధిస్తాను. నన్ను ఎవరైనా ఏమన్నా అనుకొని నాకు సంబంధం లేదు. నాకు కావాల్సింది దేవుడు, నాకు కావాల్సింది ఆయన పరిచర్య, నాకు కావాల్సింది ఆత్మీయమైన వాక్కులు నాకు కావాలి. నేను ఎవరికి కూడా నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా వెలుగు, బైబిల్ చెప్తున్నటువంటి మాట. ఆయన నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా మార్చువాడు ఆయనే. అంటే నన్ను వెలిగించాడు. ఎక్కడికి తెలుసా? చీకటిలో ఉన్నా నేను, పాపాంధకారములు నలిగిపోతున్నా నేను, మరణాంధకారపు లోయల్లో నేను సంచరిస్తున్నప్పుడు నా బ్రతుకంతా సర్వనాశనం అయిపోతే, చీకట్లో అడుగంటిపోతే, అక్కడి దేవుడు నన్ను వెలిగించాడు. వెలుగడి జ్యోతిగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను వెలుగు, నాలో చీకటి ఉంటేనే భయపడతాను. నాలో ఉండేది వెలుగు కాబట్టి, వెలుగైన దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను ఎందుకు భయపడతాను? నా రక్షణ ఆయనే. ఎందుకు తెలుసా? నన్ను రక్షించింది ఆయనే. స్వరత్వం చేత ఆయన రక్తం కాచి నన్ను రక్షించుకున్నాడు ఆయన. అందుకని మనుషులకు నేను భయపడను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చూడండి 146 కీర్తన, 146 కీర్తన 3:4 చదవండి. 3:4, 146, 3:4. అమ్మా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును. వారి మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఏం చెప్తుంది వాక్యం తెలుసా? నాకు ఫలాని వ్యక్తి ఉంటే నాకు సేఫ్. చాలా మంది క్రైస్తవులు కూడా ఫలాని వ్యక్తిని సపోర్ట్ పెట్టుకుంటారు కదా. కారణం తెలుసా? నీలో కానీ వెలుగుంటే ఎవరికో సపోర్ట్ తీసుకో. నీలో వెలుగు లేదు కాబట్టి, వెలుగైన దేవునిలో లేడు కాబట్టి, ఫలాని వ్యక్తి నాకు సపోర్ట్ ఉంటే బాగుంటుంది, ఫలాని వ్యక్తి నాకు బాగుంటే బాగుండు అనుకుంటుంటావు. కానీ దేవుడు అంటున్న మాట ఏం తెలుసా? రాజుల చేత నరుల చేత రక్షణ కలుగదు. వారు మంటి పాలైపోతారు. అసలు వాళ్ళు నమ్మబాకండి, వాళ్ళు స్థిరంగా ఉండలేరు. వారి సంకల్పాలు అప్పుడే నశించిపోతాయి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేను నీకు వెలుగు, నేను నీకు రక్షణ. నీలో వెలుగు లేదా నువ్వు భయపడతావు. వెలుగు ఉంటే నువ్వు భయపడవు. దేనికి భయపడవు? ఏ సమస్యకు భయపడవు. ఆ యొక్క అన్నది, ఈ అన్నాడు, ఆయన అన్నాడు అని భయపడవు. నువ్వు అప్పులకు భయపడవు, శ్రమలకు భయపడవు, కష్టాలకు భయపడవు, రోగాలకు భయపడవు, దేనికి భయపడవు. నువ్వు యేసు వైపే చూస్తావు. ఎందుకు తెలుసా? ఆయనే వెలుగు కనుక. అందుకే దావీదు అంటాడు, యెహోవా నాకు వెలుగు, రక్షణ. ఆయనే నా వెలుగు, ఆయనే నా రక్షణ, నేను ఎవరికి భయపడతానయ్యా. ఎంత గొప్ప మాట! ఈ మాట ఆలోచించండి.
ఎంత గొప్ప మాట. నువ్వు భయపడతావు, మందిరికి వచ్చేదానికి భయపడతావు, ప్రార్థన చేసేదానికి భయపడతావు, పాట పాడడానికి భయపడతావు, కాపరికి ఇచ్చేదానికి భయపడతావు, ప్రతిదీ భయపడతావు నువ్వు. కానీ దావీదు నేను భయపడను, నేను భయపడను. అందుకే దావీదు ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఇంగ్లీష్ బైబిల్లో మరణాంధకారపు లోయ, మరణాంధకారపు లోయ అంటే కష్టాలు, బాధలు, ఒడిదుడుకులు, శోధనలు, ఇవన్నీ కూడా మరణాంధకారపు లోయ. మరణాంధకారపు లోయలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అంటే శ్రమల్లో సంచరించిన, శోధనలో సంచరించిన, అపాయాల్లో సంచరించిన, కష్టాల్లో సంచరించిన నేను అపాయమునకు భయపడను. ఆలోచించి ప్రతిదీ భయమే. అందుకే యెషయా గ్రంథం ఒక మాట, యెషయా గ్రంథం 41:10 చూస్తే ఏమంటారు తెలుసా? భయపడకము, నేను నీకు సహాయము చేసేదను, దిగులు పడకము, నేను నీకు తోడుగా ఉంటాను, నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను అని దేవుడు అంటాడు. అంటే 118 కీర్తనలు చూస్తే ఈ దక్షిణ హస్తం అంటే సాహస కార్యాలు చేస్తుందంట. ఆయన దక్షిణ హస్తము మహోన్నతం అంట. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించండి, ఆయన దక్షిణ హస్తం, ఆయన హస్తం నీ మీద ఉన్నప్పుడు ఆయన సాహస కార్యాలు చేస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు వెలుగుగా ఉన్నప్పుడే. బాగా ఆలోచించాలి. ఎంతమంది వెలుగైన దేవుని ధరించుకోలేకపోతున్నారు? మంచి మంచి బట్టలు వేసుకుంటే, మంచి ముఖానికి స్నోలు ఫేర్ అండ్ లవ్లీ పూస్తే ముఖం కళకళలాడేది కాదు, ముఖం వెలుగుగా ఉండేది కాదు. దేవుడి నీలో ఉంటేనే వెలుగు, దేవునిలో ఉంటేనే వెలుగు. ఈ మధ్య చాలా మంది బ్యూటీ పార్లర్ మాత్రం, మీకు తెలుసు ఒక విషయం చెప్తాను మీకు. బ్యూటీ పార్లర్ నేను యూట్యూబ్లో చూశాను. ఒక అమ్మాయి బ్యూటీ పార్లర్కి పోయింది. ఎందుకు పోయిందంటే తన భర్త కంట వెలుగుగా కనపడాలంట, అందంగా కనపడాలని బ్యూటీ పార్లర్కి పోయింది. బ్యూటీ పార్లర్కి పోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంత పెద్ద జడని ఇంత గద్దు చేసేవాళ్ళు. ఇంత పెద్ద జడ ఇంత గద్దు చేసి నీట్గా చేశారు. చేసి ఒక క్రీమ్ ఇచ్చేవాళ్ళు. క్రీమ్ ఇచ్చి, అమ్మా ఈ క్రీమ్ కానీ పూసుకుంటే నీ తల ఇంకా నెగ్గలాడుతుంది, నీ తల ఇంకా నీ హెయిర్ ఇంకా బాగుంటుందమ్మా, ఇది కానీ నువ్వు పూసుకో అని చెప్పి ఆమె గారికి ఇచ్చారు. ఆమె బ్యూటీ పార్లర్లో మొత్తం నీట్గా చేసేసి ముఖం కూడా బ్రైట్గా వచ్చింది. ఎందుకు? భర్త కట్ట కనపడాలంట, అందంగా కనపడాలంట భర్తకి. అందుకని నీట్గా వచ్చేసి ఇంట్లోకి వచ్చి అంత అక్కడ పూసుకొచ్చింది, నీట్గా ఫ్రెష్గా స్నానం చేసింది, ఇంట్లోకి వచ్చింది, టవల్ పెట్టి తుడిచింది, ఎంటికలన్నీ ఊడిపోయినాయి కింద. ఒక్క ఇంటికి లేదు. ఇక భర్త వస్తాడు, అందుకని గుడ్డ చుట్టేసింది. భర్త వచ్చాడు. ఎప్పుడు భర్త వచ్చినా కానీ నవ్వుతుంటుందంటే ఆ రోజు ఆడొస్తుంది. ఏమి ఆడొస్తున్నావు అన్నాడు, ఏమి లేదని చెప్పింది. చెప్పనన్నాడు, ఏమి లేదన్న తల తీశాడు. ఆయన మొత్తం బోడిగుండే. ఆయనలో జీవం ఉండేను. ఆ జీవం మనుషులకు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానిని వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు. వాళ్ళ ముఖాలు అన్నాడు కూడా లక్షింపకపోను. అదే నీలో వెలుగుంటే నీ ముఖం దగ్గ మెరుస్తుందమ్మా. కొంతమంది ముఖం దగ్గ ఎప్పుడు మెరుస్తుంది తెలుసా? కాపు ఎప్పుడు మెరుస్తుంది. కొంతమంది ముఖం ఎప్పుడు దగ్గ నాయన ఆడోళ్ళ కోపం వస్తే చూడలేము. ఇక్కడ మగోళ్ళ కోపం వచ్చి ఒక రీతిగా ఉంటుంది. ఈ మధ్య ఒక విషయం మీకు తెలుసో తెలియదో తల్లి, నన్ను అక్కలు తమ్ముళ్ళు, అక్కలు చెల్లెళ్ళు, అమ్మలు పెద్దమ్మలు నన్ను ఎవరు కాకండి. ఒక విషయం చెప్తుంటా. ఆ రోజుల్లో మగోళ్ళు చంపేసేది, ఇప్పుడు ఆడవాళ్ళు చంపేస్తున్నారు మగోళ్ళని. ఆ రోజుల్లో మగోళ్ళు ఆడవాళ్ళు చంపేసేవాళ్ళు భార్యల్ని, ఇప్పుడు భార్యలు
భర్తను చంపేస్తున్నారమ్మా. అంటే మీరు చూస్తూ ఉంటారు, నేను చెప్పాలి మీకు, మీరు చూస్తూ ఉంటారు, సహజంగా యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. ఆలోచించండి. వారు ఆయన తట్టు చూడగా, ఎవరి తట్టమ్మా? ఎవరి తట్టు? దేవుని తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖాలన్నడు కూడా లజ్జింపకపోవును. దేవుడు నాకు వెలుగయ్యా, నాకు రక్షణయ్యా, ఆయనే నా వెలుగయ్యా. నేను వెలుగును కోరుకున్నా, చీకటి నన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించాడు దేవుడు. నన్ను ఆ వెలుగుని ఆశ్రయించాను, నేను ఆ వెలుగులో నడుస్తున్నా. నేను జీవితాంతం, నా మరణ పర్యంతం ఆ వెలుగులోనే ఉంటా. నేను నన్ను రక్షించుకున్నాడు. రక్షించినప్పటి నుంచి మనిషి వైపు చూడలేదు. నేను వాళ్ళని నమ్మలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళు జీవితాంతం వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఏ రోజుకైనా ఎప్పుడైనా చనిపోవాల్సిందే. బాగా గుర్తు పెట్టుకోండి, ఇది నగ్న సత్యం. దేవుని పిల్లలు ఆలోచించే, గాఢాంధకార పొలంలో సంచరించిన ఈ అపాయం మనకు భయపడు. ఎందుకు భయపడు? ఆయనలో వెలుగుంది. ఆ వెలుగు ఎవరు? దేవుడు. ఆయన వెలుగున్నాడు. నీలో వెలుగుంటే నువ్వు భయపడవు. నీ వెలుగుంటే దిగులు చెందవు. ప్రాణాలు కూడా భయపడలేదు. మణిపూర్ క్రైస్తవులు ఆలోచించి, ప్రాణాలకి భయపడ్డా. నా తోటి చెల్లెలని, అక్కలని నగ్నంగా ఊరేగిస్తుంటే నా గుండె తరుక్కోపోయింది. వాళ్ళు ఊరేగిస్తుంటే భయపడలేదు. వాళ్ళు చంపేస్తుంటే భయపడలేదు. 9,000 మందిని తరివేశారు, భయపడలేదు. ఒకే రాత్రి 100 చర్చలు తగలబెట్టారు, భయపడలేదు. ఒక అబ్బాయి చెప్తున్నాడు, సార్ నా కళ్ళ ముందే నా అక్కని చెల్లెల్ని పాడు చేసి చంపేశారు. వేదన పడిపోయా నేను. వాళ్ళు భయపడలేదు. చావు కూడా భయపడలేదు. చావు కూడా భయపడలా. బ్రతికేది 4 రోజులు సింహంగా బతుకుదాం. నీతి మాత్రం సింహంలో ఉంటారంట. ఇప్పుడు కానీ తుపాకీలు తీసుకొని వస్తే మాకు సంబంధం లేదయ్యా, ఆయన మోపు నుంచి వచ్చాడు, ఆయన కాల్సిన చెప్తారేమో. ఇప్పుడు కానీ తుపాకీ తీసుకొని వస్తే వాళ్ళు కాల్చబడలే, మీరు తొక్కొని పోవటం మనం చచ్చిపోతాం. వాళ్ళే కాల్చబడలే పాపం. మణిపూర్ విశ్వాసులు, ఆ క్రైస్తవులు ఎంత వేదన పడుతున్నారో ఆలోచించండి. ఎంత బాధ అనుభవిస్తున్నారు. కష్టం వచ్చిందని దేవుడు వదిలిపెట్టలేదమ్మా. బాధ వచ్చి దేవుడు వదిలిపెట్టలేదమ్మా. మందిరాలు లేకపోయినా రోడ్డు మీద, వర్షంలో, గాలుల్లో, తుఫానుల్లో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి భయం లేదు. కారణం ఎవరున్నారు? వెలుగైన దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వెలుగైన దేవుడు ఉన్నాడు. వెలుగైన దేవుడు ఉన్నాడు. ఆలోచించండి. దేవుడు పెట్టారు చూడండి. అసలు భయం ఎవరికి ఉంటుంది తెలుసా? హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఉన్నారు కదా. మనం యేసే నమ్ముకున్నాం కదా. లోకంలో ఉన్న మనము యేసేలోకి వచ్చాం కదా. ఎన్నిసార్లు మీ పాస్టర్ గారు, సాల్మాన్ పాస్టర్ గారు భయపడొద్దమ్మా, భయపడొద్దమ్మా, భయపడొద్దమ్మా చెప్పుకుంటాడు. ఎన్నిసార్లు చెప్పుకుంటాడో వాక్యం అన్నిసార్లు వినుంటాం మనం. అన్నిసార్లు వినుంటాం. ఇక్కడే క్రైస్తవ జీవితం అంటే కాకతాళం లాంటిదంట. కాకతాళం. తాడి చెట్టు ఉంటుంది, తాడి చెట్టు. ఆ మగ చెట్టు మీద సుండుగాయలు ఉంటాయి. ఆ కాకి వచ్చి సుండుగాయ మీద వాళ్తుంది. సుండుగాయ ఏమవుతుంది? బెండ అవుతుంది. ఇప్పుడు మీరు బెండ అవుతున్నారు. ఇప్పుడు వాక్యంలో కూడా నిజమే కదా, నిజమే, బెండ అవుతున్నారు. ఆ కాకి లేచిపోద్ది, యథా ప్రకారం వచ్చేసే సుండుగాయ కూడా. అంటే వాక్యం మీటింగ్ లో ఉన్నంత వరకే బెండ. మీటింగ్ అయిపోయిన తర్వాత ఎందుకంటే నన్న మూతి పని రాదయ్యా, ఎందుకంటే ఒప్పుకోపాకరా, నువ్వు కొట్టేసరా. ఒక విషయం చెప్తాను మీకు. ఒక తల్లి ఉంది, ఒక తల్లి. ఆ తల్లి ఏం చేస్తుందంటే, ఆ తల్లికి 5-6 మంది కొడుకులు ఉన్నారంట. ఏదైనా తగాదాలు వచ్చినాయనుకో ప్రార్థన చేస్తుందంట వాళ్ళ కోసం. నాయనా, నా బిడ్డలు తగాదాలకు వెళ్తున్నారయ్యా, నా బిడ్డలు తగాదాలకు వెళ్తున్నారు. ఆనాడు నువ్వు ఇశ్రాయేలు ముందు నడిచావు కదా, నా బిడ్డల ముందు కూడా నువ్వు నడుమని ప్రార్థన చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క కర్ర వస్తుంది అంటాను. అట్టిస్తారా మీరు? అట్టి ఇవ్వకండమ్మా.
ఒకరికొక కర్రేస్తుందంట తల్లి ప్రార్థన చేసి తగదాలకి. ఆలోచించండి. భయం ఎవరికి తెలుసా? క్రైస్తవులకే భయం. క్రైస్తవులకే భయం. యేసుక్రీస్తు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు. మూడో దినాన్ని లేస్తానని చెప్పాడు. ఈ స్త్రీలు అక్కడ పోయే లోపలే యేసయ్య ఏం చేశాడు? లేచేశాడు. దేవదూతలు కూర్చో ఉన్నారు. ఆ దేవదూతల యొక్క వెలుగుకి, ఆ స్వరూపానికి, ఆ దగ్గరగా పరిచిన ఒక తేజస్సుకి వీళ్ళకి భయం వేసిందంట. ఎవరికి? స్త్రీలకి. ఎవరికి? యేసయ్యను నమ్మిన వాళ్ళకి, స్త్రీలకి భయం వేసింది. అక్కడ రాణువారు కాపలా ఉండే వ్యక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళు చూడంగానే సచ్చినోళ్ళలాగా పడిపోయారంట. ఎవరిని చూడంగానే? దేవదూతను చూడంగానే ఈ రాణువారు సచ్చినోళ్ళలాగా పడిపోయినారు. దేవదూత ఏమన్నాడు తెలుసా? దేవదూత సచ్చినోళ్ళ దగ్గరకు వచ్చి భయపడబాకని చెప్పలా, బతుకుండే వాళ్ళకి చెప్పాడు భయపడతాను. అంత చప్పలు కొట్టండి. మన సజీవులమే. ఇప్పుడు ఎవరన్నా చచ్చిపోంటారు అనుకో, సార్ ఇప్పుడే మా వాళ్ళు చచ్చిపోయారు సార్, రాండి సార్, కాపురు వస్తాడు. కాపురు ప్రార్థన చేసి అమ్మ పూస్తాపు రేపు కదా చెప్పేసి వెళ్ళిపోతాడు. అటు కాకుండా కాపురు వచ్చి చచ్చిపోంటాడు, వాడికి పూలు వేసి ఉంటాడు అనుకో, వాడి దగ్గరకు వచ్చి ఆయన భయపడబాకంటాడా? అంటాడు అండి. అంటాడు. ఎందుకు? చచ్చిపోయినాడు కదా, వాడు చచ్చినోడు. ఇప్పుడు మనకి దేవుడు ఏం చెప్తున్నాడు? మనం బతుకునేవాళ్ళు, క్రీస్తులో ఉండాలి. మనకేం చెప్తుంది దేవుడు? భయపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు చెప్తున్నమాట భయపడవద్దు. చదువు లేదని భయపడవద్దు, చదువు రావట్లేదని భయపడవద్దు, జ్ఞాపక శక్తి లేదని భయపడవద్దు, జ్ఞానం లేదని భయపడవద్దు, పక్కన ఫ్రెండ్స్ హేళన చేస్తున్న భయపడవద్దు. దేవుని వైపు చూడు. ఆయన వెలుగు కుమ్మరించాడు కదా, ఆయన వైపు చూడు. నువ్వు దేవుని పిల్లలు ఆలోచించి ఆయన వైపు చూస్తే దేవుని జీవితాన్ని ఆశ్చర్యకరంగా మారుస్తాడు, అద్భుతంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. ఆలోచించి భయపడవద్దు. అందుకే దావీదు ఒక మాట అంటున్నాడు. ఏం తెలుసా? నేను దేవుని సన్నిధిలో ఒక్క వరం అడిగానయ్యా. దేవుని ఏమడిగాను? ఒక్కటి కోరాను. ఏం తెలుసా? నాకు ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, ఇన్ని శోధనలు వచ్చినా, నా మీదకి యుద్ధం దండు దిగినా గానీ నా పక్షాన యుద్ధం చేసేది దేవుడే. ప్రైజ్ ది లార్డ్. నా పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. అందుకని దేవుడు నేను ఒక్కటి అడిగాను. ఏమడిగానంటే, నీ ప్రసన్నత నేను చూడాలయ్యా, నీ ఆలయంలో నేను ధ్యానించాలయ్యా, నా జీవిత కాలం అంతా కూడా నేను యెహోవా సన్నిధిలో ఉండాలని నాకు ఇష్టం. ఇతని ఆశ అంతా కూడా యెరూషలేములో జరిగే ఆరాధన కోసం ఇతని మనసు తగతగలాడేదంట. రోజు ఆలోచించి క్రైస్తవ జీవితం ఎట్టంటే, సంతోషం వచ్చిన మందిరికి రాడు, బాధ వచ్చిన మందిరికి రాడు. మరి ఎట్టుంటే వస్తాడు? సంతోషం వచ్చినా మందిరికి రాడు, బాధ వచ్చినా మందిరానికి రాడమ్మా. మరి ఎట్టుంటే వస్తాడు? దిగులంటే బాగా దిగులు ఉందనుకో, ఇంట్లో జరిగింది అనుకో, ఊరు అన్నగానే పొరపాటును అడిగారు అనుకో, ఏం చర్చికి రాలేదని, నీకు తెలియదు ఎందుకు రాలేదు మేము అంటాడు. ఏదైనా సంతోషం ఉందనుకో, అప్పుడే బంధువులు దిగుతారు. ఏ రోజు వస్తారు వాళ్ళు? ఆదివారమే వస్తారు వాళ్ళు. సంతోషం ఉన్నప్పుడు ఆదివారం వస్తారు. నువ్వు కానీ దిక్కులేని స్థితిలో ఉంటే నీ బంధువు కూడా కనపడ్డా నీకు. నువ్వు కానీ 4 రాళ్ళు సంపాదిస్తే అప్పుడు మీ మామ చిన్నాయన పెదనాయన బిడ్డలు కూడా వస్తారు, దిగుతారు. అప్పుడు అంతకుముందు మనకు బంధువులే తెలియదు, వాళ్ళు కూడా వదిలేస్తుంటాం మనం. భక్తులకు ఐశ్వర్యం వస్తే అప్పుడు మా బంధువు ఒక కొత్తగా మారి మందిరికి బలం వస్తుంది. దేవుడు ఆమెను బాగు చేశాడు, స్వస్థపరిచాడు. 1 వారం వస్తే 3 వారాలు వచ్చేది. కానీ ఆమె అడిగినా నేను, ఏమో ఎందుకు రాలేదండి, బంధువుల కోసం పోయినా సార్ అన్నది. అమ్మ నాకు బంధువులే లేరని చెప్తాను అడిగాను నేను. అయితే బంధువులు బాగుంటామంటాను. నాకు భయం వేసింది, తండ్రి చేస్తాడు. అయితే బంధువులు బాగొట్టుకోమంటాను అన్నది. అమ్మ బాగొట్టుకున్నది కాదమ్మా, నువ్వు అంతకు నాకేం చెప్పావు? ఒక బంధువు లేడు, దేవుడు నువ్వేనన్నా.
నువ్వే నా మీద చేయమని ప్రార్థన చేయన్నా అని చెప్పా కదమ్మా. ప్రార్థన చేశాము. ఇప్పుడు ఆ బంధువులు ఎక్కడున్నారమ్మా నువ్వు అడిగాను నేను. మా బంధువులు బాగొట్టు కదా సార్, మా బంధువు కానీ బావాలా. ఎప్పుడు ఆమెకు బాగా అయిపోయింది, అంతమంది బంధువులే లేరు. ఎందుకు ఆమె దగ్గరకు వస్తే ఒక పావు బియ్యం ఇవ్వాల్సి వస్తుందేమో. రాలేవాళ్ళు డబ్బులు అడితే రాలేవాళ్ళు, ఆకున్న దయ్యాలకు వస్తే వాళ్ళు రాలేవాళ్ళు. ఎప్పుడైతే స్వస్థ చిత్తురాలైందో అప్పుడు బంధువులు వచ్చేసారు. కానీ దావీదుకున్న బంధువు అక్కర్లేదు. దావీదుని భార్య వెలివేసింది, బిడ్డలు వెలివేశారు, అన్నదమ్ములు వెలివేశారు, సమాజం వెలివేసింది, అందరు వెలివేశారు. కానీ దేవుడు మాత్రం వెలయలేదు. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఒక బంధువు కూడా లేడు. నాకు నువ్వే తోడయ్యా, నువ్వే నాకు ఆధారం. నాకు ఆధారం ఎవరు లేరు. నన్ను హింసించేదానికి, నన్ను భక్షించేదానికి అనేక మంది వస్తున్నారు. దావీదుకున్న గొప్ప విషయం తెలుసా? గొప్ప మనసు ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాటి కోసం ప్రార్థన చేయాల. ఈయన ప్రార్థన అంతా ఏంటంటే, ఈయన సంతోషం, ఆనందం ఏంటంటే నేను దేవుని మందిరంలో ఆరాధన చేయాలి. ఎందుకంటే దేవుని మందిరంలో ఆరాధన చేస్తే నా పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. కారణం తెలుసా? నీకు సంతోషం ఎక్కడ కూడా దొరకదు. సంతోషం ఎక్కడ దొరుకుతుంది నీకు? ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషాలు ఉన్నాయి. ఆ సంతోషం నీకు ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? బైబిల్ చెప్తుంది తెలుసా? ఉత్సాహగానము చేయొచ్చు. చెప్పండి అమ్మా. ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. ఎక్కడుందా మాట? 100వ కీర్తన, చదవద్దులే. 100వ కీర్తన. ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. కొంతమంది అంటే ఇప్పుడు బాగా ఆలోచించండి, పావాల కాబట్టి వెళ్ళాలా వచ్చి కొంతమంది ఉంటారు. దేవుని వాక్యం వినాలని కొంతమంది ఉంటారు. కొంతమంది అట్టొస్తారు తెలుసా, ఇంటికాడి నుంచి ఏదో పోగొట్టుకున్నట్టుగా ఎవరితో కూడా మాట్లాడరు, మౌనంగా వస్తారు. అంటే మందిరికి ఎట్టొస్తారంట వాళ్ళు, ఎట్టొస్తారంట ఒక్కరు కూడా తెలియదు. వాళ్ళు వచ్చేది మౌనంగా గమ్ముకంటే ఇంట్లో ఏదో పోయినట్టు, ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో విపత్తు జరిగినట్టు అంతా వేదనతో మందిరికి వస్తారు వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకో, వేదనకు వచ్చినా సరే, నువ్వు వేదనగా మందిరికి వచ్చినా సరే, నువ్వు సంతోషం ఇంటికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంటే ఉత్సాహగానము చేయొచ్చు, సన్నిధికి రండి. యెహోవా దేవుడు తెలుసుకోండి. ఆయన మనల్ని పుట్టించాడు, మనల్ని పోషించాడు, మనం ఆయన వారమైన ప్రజల మన మేపుకూరలు మనం కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మాలను మనం ప్రవేశించాలి. ఆలోచించండి, బాగా ఆలోచించండి. చూడండి, మనం బాగా ఆలోచన చేస్తే దేవుడట దావీదుని ఎట్లా చేస్తే తెలుసా? ఒక విలువైన పాత్రగా మార్చాడు. అంటే దేనికి భయపడని వ్యక్తిగా మార్చాడు. ఇది తెలుసా? ఆయన భయం, ఆయన టెన్షన్ ఆయనలో లేనే లేదు. కారణం తెలుసా? దేవుని మందిరానికి ఆరాధించాలని ఇష్టం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక్క వరం అడిగానయ్యా. ఏం కోరాడంట ఆయన? ఒక్క ఏ వరం అంటది? ఏ వరం అంట? యెహోవా ప్రసన్నత చూడాలని. అందుకని దేవుడు కూడా సొలొమోను దానికి వచ్చాడు. సొలొమోను దగ్గరికి వచ్చి, సొలొమోనా నీకు ఏం కావాలో కోరుకున్నాడు. నీకు ఏం కావాలో కోరుకున్నాడు. అయ్యా నాకు ఒకటి కావాలయ్యా. ఏంటంటే నువ్వు కోరుకున్న ప్రజల మధ్య నేను ఉన్నా, నువ్వు కోరుకున్న ప్రజల మధ్య నేను ఉన్నా. వీళ్ళందరినీ పరిపాలించాలంటే నాకు ఈ జ్ఞానం చాలదు. నాకేం కావాలా? నాకు జ్ఞానం కావాలని అడిగాడంట. నేను ఏసైనా ఒక్కటి అడుగుతా, 2 అడిగితే ఏసైనా దీంట్లో ఒక్కటి నేను 2 అడుగుతా. ఏమడుగుతానంటే నాకు జ్ఞానం కావాలి, జ్ఞాపక శక్తి కావాలని అడుగుతా. నేను ఈ 2 మాత్రం అడుగుతాను. నేను ఒక ఆయన ప్రార్థన చేశాడంట. నువ్వు నాకు ప్రత్యక్షమవు, నువ్వు నాకు వరం అడగాలని అడిగాడు, ప్రార్థన చేశాడంట. ఈయన ప్రార్థన చేయంగా యేసే ప్రత్యక్షం అయ్యాడు. నా కుమారుడా ఏం కావాలో కోరుకున్నాడంట. వీడి వెంటనే నాకు డబ్బు కావాలన్నాడంట. ఏం చెప్పాడంట? వెంటనే నాకు డబ్బు కావాలన్నాడంట. ఎంత కావాలని అడిగాడంటే యేసయ్య రేసరే కదా. ఏమడిగాడంట?
ఎంత కావాలని అడిగాడంట. వీడు ఆలోచన చేస్తున్నాడు. ఎంత అడిగాడు దేవుణ్ణి, ఎంత అడిగితే ఇస్తాడు, ఎంత అడిగితే ఈడు. వీడు ఆలోచన చేస్తా ఉన్నాడంట. చెప్పు, నేను మళ్ళా పలానా పాస్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఆశా సేవకుడి దగ్గరికి వెళ్ళాలా, చెప్పు ఎంతకాలం చెప్పు అని అడిగాడంట. వీడు అన్నాడంట, అసలు ముందు నీ దగ్గర ఎంత ఉందో చెప్పు అన్నాడంట. ఏం చెప్పాడంట, అసలు ముందు నీ దగ్గర ఎంత ఉందో చెప్పు అన్నాడంట. ఇప్పుడు ఆలోచించే దేవుడు యెహోవా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈయన అంటాడు, దేవుడు ఒక్క వరం అడిగాను, నేను ఒక్క వరం అడిగాను, నేను దాన్ని వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నత చూడాలని. ఒకసారి చూడండి ఈ లూకాసు వార్త, లూకాసు వార్త 10వ అధ్యాయము 40-42 వచనాలు. లూకాసు వార్త 10 చదవమ్మా. కలిగి ఉన్నావు ఒక్కటే, చాలు ఒక్కటే. ఆమె కోరుకుంది ఒక్కటే. ఏంటది? ఉత్తమమైనది ఎన్నుకుంది. ఆ ఉత్తమమైనది ఏంటంటే దేవుని పాదాల దగ్గర చేరి ప్రార్థించటం. దావీదు ఎన్నుకున్నాడు, ఒక్కటే ఎన్నుకున్నాడు. ఆయన సన్నిధిలో ఆరాధించాలని ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కటే ఎన్నుకున్నాడు అంట. కారణం ఏం తెలుసా? శ్రమల్లో, లోయల్లో, కష్టాల్లో, బాధల్లో, శోధనలో ఉన్నప్పుడు నువ్వు కోరుకుంటుంది ఒక్కటే. ఆ ఒక్కటే నీ జీవితానికి విలువ తెస్తుంది అంతే. ఆ ఒక్కటే నీ జీవితానికి వన్నె తీసుకొస్తుంది. ఆ ఒక్కటే. ఆలోచించండి పెట్టారా, బాగా ఆలోచించండి. ఒక్కసారి దావీదు ఒకసారి ధ్యానం చేద్దాం మనం. దావీదు భయంకరమైన విపత్తుల్లో, కష్టాల్లో, క్లిష్ట పరిస్థితుల్లో, అంత వేదనలో దేవుని దావీదు కోరుకున్నాడే. ఆలోచించి, అయ్యా నాకున్న పరిస్థితులు బాగా ఆలోచించి, నాకున్న కష్టాలు సహజమే, వ్యాధులు సహజమే, బాధలు సహజమే, శోధనలు సహజమే, ఇరుకులు సహజమే, ఇబ్బందులు సహజమే. కానీ నువ్వు మాత్రం స్థిరంగా ఉండే దేవుడు అయ్యా. నేను ఎప్పుడు నీ దగ్గరికి రావాలి. నేను ఒకటి కోరుతున్నా. కారణం తెలుసా? నేను నీ సన్నిధిలో ఉండాలని, నీ సన్నిధిలో నేను ఆరాధించాలని. బాగా ఆలోచించండి అమ్మా. తుమ్ము వస్తే గుడికి రావు, దగ్గు వస్తే గుడికి రావు, నొప్పి వస్తే చిన్నొప్పి వస్తే గుడికి రావు, బిడ్డ ఏడుస్తుంది గుడికి రావు. ఆలోచించి ఎన్నో సందర్భాల్లో గుడికి రావు. మనం జరగరాని జరిగితే మన కుటుంబంలో మందిరికి వస్తామా? జరగరాని జరిగింది అనుకో మన కుటుంబంలో మందిరికి వస్తామా? రాలేం. ఎవరో కొంతమంది ఉండారో లేరో కూడా నాకు తెలియదు. కానీ ఒక విషయం చెప్తా. మా మందిరంలో ఒక సందర్భం జరిగింది. మా మందిరం ఒక ఉంది, కృపావరం ఒక ఉంది. ఆమెకి 6 మంది సంతానం. ఒక అబ్బాయి, వాడి పేరు శ్రీహరి. వాడు పనికి వెళ్ళి ఆ పొలం పని చేస్తా ఉంటే ఆ బురదలో రక్త పెంజరి కరిసిందండి. రక్త పెంజరి అది కరిస్తే వాడు కోపడుతుందని ఇంకా 2 సార్లు దొక్కాడు అంటదండి. మళ్ళా కాటేసిందండి. వాడిని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి మేము అందరం పోయినాం. అల్లూరు హాస్పిటల్కి అందరం వెళ్ళాం. అప్పటికే వాడు ముఖం అంతా కూడా ఎర్రగా అయిపోయింది, బ్లడ్ లాగా అయిపోయింది. ఆడ కుదరదని నెల్లూరుకి తీసుకెళ్ళిపోయారు. నెల్లూరుకి తీసుకెళ్ళిన తర్వాత శుక్రవారం జరిగింది. అది శుక్రవారం జరిగింది. శుక్రవారం నైట్ అంటే శనివారం రోజు లెక్క 12 గంటలకి 1 గంటకి చనిపోయాడు. బాడీని ఇంటికి తీసుకొచ్చాడు. శనివారం రోజు సమాధి చేసేసాం. మధ్యాహ్నంగా బాడీని పోస్ట్మార్టం చేసాం, తెచ్చి సమాధి చేసేసాం. చాలా బాధపడ్డాం మేము. వాడి విషయంలో చాలా బాధపడ్డాం. 6 మంది సంతానం, ఒక్క బిడ్డ లేకుండా పోయాడు. చాలా భయంకరంగా అన్నలు వదినలు అందరూ. మంచి బిడ్డ అంటే ఒక 20 సంవత్సరాలు ఉంటాయి వాడికి. రీసెంట్గా పెళ్లి కూడా చేస్తున్నాడు, పాపం చనిపోయాడు. శనివారం ఈ విషయం జరిగిందమ్మా. ఆదివారం రోజు
ఆ రాత్రి ప్రార్థన చేశాను నేను, ప్రభువా నిజంగా వాళ్ళు చాలా ఇబ్బంది, వాళ్ళు ఓదార్చయ్యా, వాళ్ళు కాపాడు. అదే ప్రార్థన చేసే, వాళ్ళని ఓదార్చు, వాళ్ళ తల్లిని ఓదార్చు, తండ్రి లేని బిడ్డ అన్నల్ని వదిలి ఓదార్చు అని ప్రార్థన చేశా. ఆ ఆదివారం మందిరంలో నేను ప్రారంభ ప్రార్థన చేసి ఆమేన్ అనగానే అందరూ వచ్చి కూర్చో ఉంటారు. అందరూ చప్పలు కొట్టండి. అంటే మనమైతే రాగలమా? ప్రశ్న వేసుకోండి. ఒకవేళ మన ఇంట్లో ఏదన్నా కానీ జరిగిందనుకో, ఒకవేళ మనం రావాలని మనకు మనసు ఉందనుకో, పక్కకి అంటది ఎట్టబోతాం నేను కరమంతరం కాకముందేనా, పక్కకి అంటది గ్యారెంటీగా. ఓ అమ్మ ఎట్టబోద్ది, చనిపోయింది నిన్న, అసలు తడికాలు ఎట్టబోతావు నువ్వు. పక్కన వాళ్ళు మళ్ళీ చేస్తారు, పక్కన వాళ్ళు వాడు పని చేస్తారు. ఆలోచించే, అంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు మందిరికి వచ్చారు. అంత క్లిష్ట పరిస్థితుల్లో, రాలేని స్థితిలో దావీదు దేవుని మందిరాన్ని కోరుకున్నాడు. రాలేని స్థితిలో, భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన కష్టాల, శోధనలో, ఇబ్బందుల్లో దేవుని మందిరాన్ని కోరుకుని. ఎందుకు తెలుసా? దేవుడే నాకు ఆశ్రయమని, ఆయనే నా కొండని, ఆయనే నా కోటని, ఆయనే నేను నమ్ముకున్న నా దేవుడని దావీదు దేవుడు కోరుకున్నాడు. యెషయా గ్రంథంలో 57:7 ఒకసారి చూడండి, చదవండి. యెషయా గ్రంథం 57, యెషయా గ్రంథం, అమ్మ యెషయా క్షమించు, యెషయా గ్రంథం 56:7, 56:7. నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపజేసేదను. అంటే ఆయన ప్రార్థనా మందిరానికి క్రమంగా వస్తే దేవుడు అంటాడు, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తానంటాడు. ఏమంటాడంట? నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. దేవుడు ఎవరి దగ్గర నివాసం చేస్తాడు అంటే, ఇప్పుడు చెప్పిన ఈ వాక్యం చెప్పిన ముగిచ్చేస్తాను. ఎవరి దగ్గర నివాసం చేస్తాడంటే ఒకసారి చదవండి. అదే 57 యెషయా 57:15. యెషయా 57:15. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడును, అయినను నేను వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద. అందరూ చప్పలు కొట్టండి అమ్మా, చప్పలు కొట్టు. ఇప్పుడు మీరు అంటుంటారు కదమ్మా, యేసయ్యా నా దగ్గరికి రావయ్యా. ప్రార్థన చేస్తా కొంతమంది, అయ్యా నేను పగోడిని అయిపోయినా, పగదాన్ని అయిపోయినానా అంటుంటే చాలా మంది ప్రార్థన చేస్తుంటారు. అబ్బా నా శత్రువు అయ్యా, నా వేదన అయ్యా, నా శ్రమ అయ్యా, బాధ, అబ్బా రోగం అయ్యా అని అంటున్నా, రాయి అంటుంటా. యేసయ్య ఎవరి దగ్గరకు వస్తాడు తెలుసా? వినయము గల వారి యొద్దకు, తర్వాత దీన మనసు గల వారి యొద్ద ఆయన నివసింపగోరతాడంటమ్మా. అది విషయం. దేవుడు మన దగ్గరికి రావాలంటే ఆయన మందిరానికి రావాలి. ఆయన మందిరంలో ఆనందం ఉంది. మీ మందిరంలో, మీ హృదయంలో పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. దేవుడు మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటాడంటే వినయ మనసు గల వారి యొద్ద, దీన మనసు గల యేసయ్య ఏం చేస్తాడంట? నివాసం చేస్తాడంట. ప్రార్థన చేసేదానికి పరిసైడు సుంకరి వెళ్ళారు కదా. ఎవరి దగ్గర ఉన్నాడు యేసయ్య? ఎవరి దగ్గర? సుంకరి దగ్గర. బాగా గుర్తుపెట్టుకోండి, సుంకరి దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే తగ్గించుకున్నాడు. అయ్యా నేను పాపిని, నేను పాపిని. ఆకాశం వైపు కన్నులతో ధైర్యం చాటం లేదు. నా నడుము వంచివేయబడింది అయ్యా. భయంకరమైన వ్యక్తిని, దుర్మార్గుడయ్యా అని ప్రార్థన చేస్తే వినయ మనసు, దీన మనసు ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్య రావాలని ఇష్టపడ్డ. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు పాటలు పాడవచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఇంకేదేదో చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ నీలో తగ్గింపు, వినయ మనసు, దీన మనసు ఎవరి దగ్గరైతే ఉంటుందో దేవుడు వాళ్ళ దగ్గరే నివాసం చేస్తాడు. అందుకే దావీదు దగ్గర నివాసం చేస్తున్నాడు దేవుడు. దావీదు నేను ఉన్నా, నీకు భయపడద్దు. దావీదు
నువ్వు ఎందుకు భయపడతావు? నేను ఉన్నా నీకు, నేను నీకు వెలుగులో రక్షణ దావీదు నేను నీకు. దావీదు కూడా భయపడే వ్యక్తి కాదు, దేవుని ఆరాధించే వ్యక్తి. అంత రాజు అయింది కూడా దినమునకు 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థన చేసేవాడు దావీదు. ఆయన న్యాయ విధులు బట్టి 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. ఈ రోజున ఆలోచించే, ఏ విషయంలో భయపడుతున్నావు నువ్వు? ఏ విషయంలో దిగులు పడుతున్నావు? నిజముగా దేవునిలో వెలుగు అయిన దేవుడి నీలో ఉంటే నువ్వు భయపడవు. ఒకవేళ లేకపోతే ఆ వెలుగైన దేవుణ్ణి మనం ఆహ్వానిద్దాం, ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్ను మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఇంతవరకు దైవ సేవకులు చక్కగా ఈ దినము కొరకై దేవుడు తన దాసులను ఏర్పరచుకుని నీకు, నాకు, మనకు ఈ యొక్క 2023 ఆగస్టు 16వ తారీఖు ఈ మధ్యాహ్నపు వేళలో ఈ యొక్క 19వ వార్షిక కూడిక సందర్భముగా దేవుడు తన దాసుల ద్వారా చక్కని వర్తమానమును అందించి ఉన్నాడు. ప్రియులారా, ఈ వాక్యము బయలువెడలి ఉండగా వాక్యము మనలో నింపుకొని వాక్యానుసారముగా నడుచుకున్నటియే మనకు ప్రాముఖ్యత. మనము ఎంత గొప్పవారిమో, ఎంత ఉన్నతమైన వారిమో, ఎంతవరకు మనము పాటలు పాడగలమో, ఎంతవరకు వాక్యము చెప్పగలమో, ఎంతవరకు జ్ఞానము కలిగిన వారమో అనేది కాదు ప్రాముఖ్యము. వినయ విధేయతలు, దీనమైనటువంటి మనస్సు, దేవుడు ఇష్టపడే విధముగా మన జీవితాలను సరిచేసుకున్నట్టు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. మహాగణుడు అయిన తండ్రి, మహిమ కలిగిన యేసుక్రీస్తు రాజా, నీ పాదాలకు స్తోత్రములు. నా దేవా, ఈ యొక్క మధ్యాహ్నపు వేళలో మా ప్రియులను సుదూర ప్రాంతము నుండి మీరు చక్కగా క్షేమముగా మా మధ్యకు నడిపించారు. ఈ మధ్యాహ్నపు వేళలో నీ దాసుడు దేవా, నీ ఆత్మ చేత అభిషేకించబడి నీ దాసుని ద్వారా చేరి వచ్చిన సంఘమునకును, చేరి వచ్చిన బిడ్డలకును చక్కగా నీ వర్తమానమును అందించడానికి నీవు చూపిన కృపను బట్టి స్తోత్రములు రాజా. విత్తబడిన వాక్యము నైనా వినిన నీ ప్రియబిడ్డల ప్రతి ఒక్కరిలో అది నాటుకొని నైనా దేవా, వాక్యానుసారముగా జీవించి మేలును, ఆశీర్వాదములను పొందుకునే కృపను అనుగ్రహించండి దేవా. నీ దాసుని దర్శించండి. చేయుచున్న పనులలో, చేయుచున్న పరిచర్యలో నీ ప్రత్యేకమైన కృప దీవెనను మీరు అనుగ్రహించండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలన్న రీతిగా నీ దాసుని నైనా ఆత్మ సంబంధమైన దీవెన, శారీరక సంబంధమైన దీవెనలతో దేవాన్ని రాకడ పర్యంతరము ఆశీర్వాదించండి, అభివృద్ధి చేయండి దేవా. ఇదిగో తండ్రి, యొక్క మధ్యాహ్నపు వేళలో నైనా పాటలు పాడిన బిడ్డలు, వాక్యమును చదివిన బిడ్డలు, ప్రార్థించిన బిడ్డలు నైనా ఇదిగో తండ్రి, సహాయ సహకారములు అందించిన బిడ్డలు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వాదించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. ఇదిగో నైనా ప్రభా, ఈ సమయంలో కూడికను ముగించుకుంటూ ఉన్నాము దేవా. ఇదిగో తండ్రి, మీరు నీ ప్రియబిడ్డలమైన మా కొరకు ఇచ్చినటువంటి ఆహారం ఉంటుండగా దేవా, 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పంచిన రీతిగా దానిని మీరు ఆశీర్వాదించండి, అభివృద్ధి చేయండి, అనేకులు తిని సంతృప్తి పొందే కృప మీరు అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరం యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము, అపజయమును కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా.